ఫ్రీగా వచ్చి చినిగిపోయింది తీసుకొచ్చి, పగిలిపోయింది తీసుకొచ్చి, కొత్తది తీసుకొని అది ఎవడు సొమ్మంటారే అలా అని ఆశ పెట్టిద్దని భయపడిపోయి అనుమానిస్తూ ఉంటుంటే ఆమె అంటుంది కదా, ఏమాత్రం అనుమానం లేకుండా నీకేం కావాలో ఆమె బ్యాగ్ని ఇచ్చేసింది. కొత్త బ్యాగు తీసుకెళ్తూ ఉంది. వెళ్తూ కూడా వెనకాల నుంచి అనుమానం, ఈ బ్యాగు చినిగిపోయిందేమో, ఒక లోపల జిప్పులు ఉన్నాయో లేవో అనుకుని పరిశీలన చేస్తే బ్యాగు చాలా కొత్తగా ఉంది, చాలా ఖరీదైంది, చాలా లెదర్ బ్యాగ్ అది. యేసుప్రభు అంటున్నాడు, మీ గుండె పగిలిపోయిందా, మీ జీవితం పగిలిపోయిందా, మీరు ఎందుకు ఎక్కడా కూడా పనికి రాకుండా పోయారా, నా దగ్గరకు మీరు రండి. ఆమేన్. పగిలిపోయిన మీ గాయాలు కడతాను, పగిలిపోయిన మీ గుండెను కడతాను, చెదిరిపోయిన మీ జీవితాన్ని బాగు చేస్తాను, నేను సరిచేస్తాను, ₹1 లాభం లేకుండా వస్తు మార్పిడి చేస్తాను నేను. హల్లెలూయా. యేసు ప్రభు ఇలాగే చేశాడు. మనలో ఉన్న పాప రక్తాన్ని ఆయన తీసుకొని ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనకు అనుగ్రహించాడు. మన మీద ఉన్న పాపాన్ని ఆయన తీసుకొని ఆయన మన కోసం పరిశుద్ధతను ధారపోసాడు. మనలో ఉన్న రక్తమంతా ఆయన తీసుకొని కిడ్నీలు పాడైనప్పుడు, బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చెడు రక్తం మొత్తం బయటికి తీసేస్తారు. చెడు రక్తం అంతా తీసివేసి కొత్త రక్తాన్ని బాడీలోకి ఎక్కిస్తారు. ఎందుకని? ఆ చెడిపోయిన రక్తాన్ని దేహంలో ఉంచుకుంటే ఏదో ఒకరోజు చనిపోతాడు మనిషి. కాబట్టి బాడీలో ఉన్న రక్తమంతటిని కూడా, చెడిపోయిన రక్తాన్ని తీసివేసి కొత్త రక్తాన్ని ఇవ్వడానికి ఎవరైనా వస్తారు అంటే కొత్త రక్తం ఇచ్చేవాడు చనిపోవాలి. అర్థమవుతుందా? ఎందుకని? రక్తమే ప్రాణమునకు కాదా? రక్తం ఎందులో, ప్రాణం ఎందులో ఉంది? రక్తంలో ఉన్నది. లేవియకాండంలో హెబ్రీలో అంటాడు కదా, రక్తములో జీవము ఉన్నది. జీవములో ఉండాల్సిన రక్తములో పాపము దేవుడిచ్చినప్పుడు రక్తంలో జీవం ఉన్నది. కానీ మనిషి ఆలోచనను బట్టి, మనిషి పద్ధతులను బట్టి జీవము ఉండాల్సిన రక్తంలో పాపము ఉన్నది. ప్రభువు యేసుక్రీస్తు అంటున్నాడు, నేను సమృద్ధిగా కలుగు చేయుటకు